అనుకోవచ్చు అంటారా, లేకపోతే దూకుడు పెంచారు అనుకోవచ్చా? మైండ్ గేమ్ కంటే పొలిటికల్ గేమ్. ఎందుకంటే ఎప్పుడు తమ నాయకుడు జనంలోకి జగన్ జనంలోకి వస్తే ఎక్కువ స్పందన ఉంటుంది అనేది వాళ్ళ లెక్క. సో రావడానికి అభ్యంతరాలు అవి ఇవి కేసులు పోలీసులు మనం చూసాం కదా, బామిటి రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు లేదా కడపకు వెళ్ళినప్పుడు అనేక సందర్భాల్లో ఆ ఉద్రిక్తతలు అవి వస్తాయి. సరే జగన్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు ఇవే జరిగాయి. రాజకీయాలు ఇవన్నీ సర్వసాధారణమే. కానీ వైసీపీ కోణంలో చూస్తే జగన్ ఇటీవల కాలంలో ఆయన మొన్న మాట్లాడుతూ 2-0లో కార్యకర్తలకు నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను, ఇంతకుముందు నేను నిర్లక్ష్యం చేశానని ఒక మాట చెప్పారు. దానికి తగినట్టే నియోజకవర్గాల వారీగా కార్యకర్తలు కలుసుకుంటున్నారు. రెండవదేమో ట్వీట్లు పెట్టి రోజుకి ఒక సమస్య విడుదల చేస్తూ నిన్న కూడా ఒకటి పెట్టారు. కానీ ఇక్కడ మీరు ఇందాక అడిగిన దాంట్లో నుంచి మనం తీసుకుంటే ఒక్కటి కాపుల నేతలను సమావేశపరిచి ఒక వ్యూహం ఇచ్చి వాళ్ళని రంగంలోకి దించటం. రెండోది లాకప్ డెత్ అనే కేసు కూడా బహుశా అంబటి రాంబాబు ప్రధానంగా తీసుకొచ్చాక. మీరు అంబటి రాంబాబును ఒకందుకు గుర్తించాల్సి ఉంటుంది. గుంటూరులో వాళ్ళ ఇంటి మీద దాడి జరిగిన తర్వాత ఒక ప్రధానమైన చర్చ వచ్చింది. ఆయన ఇంటి మీద దాడి అందరు ఖండించారు. ఆయన మాట్లాడిన తప్పు, కానీ ఇంటి మీద దాడి కూడా తప్పు కదా అని. అది అయిన తర్వాత ఇది వచ్చింది ఇప్పుడు లాకప్ డెత్. ఈ కేసు కూడా రాష్ట్రంలో ఒక విధంగా కూటమి డిఫెన్స్ లో పడేసింది. అంటే ఈ 2 అడుగులు అయిన తర్వాత ఆయన 3వ అడుగు అన్నట్టుగా పులివెందులుగా వెళ్తున్నారు జనంతో అంటే ఫేస్ టు ఫేస్ వాళ్ళ యొక్క సమస్యల దగ్గరుండి తెలుసుకుంటారు పాటు అక్కడ కలుసుకొని ఇటీవల కాలంలో వాళ్ళు మహానాడు పెట్టినప్పటి నుంచి వరుసగా కడపను కూడా మేము స్వాధీనం చేసుకుంటా ఉన్న పద్ధతిలో చేస్తున్నప్పుడు ఒకటి తన పునాది కాబట్టి దాన్ని కాపాడుకోవడం, రెండవది అక్కడ ప్రజలకు దగ్గర ప్రయత్నం చేయటం, మూడవది అసలు వెళ్తుంది. ఎందుకంటే ఈ పర్యటనలో ఆయన కొంచెం వీళ్ళు ఇప్పుడు సనాతనం ఆధ్యాత్మికంగా ఎక్కువగా అంటున్నారు కాబట్టి ఒక లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఏదో పెట్టుకున్నారు. అంటే వాళ్ళ హయాంలో ఉన్నప్పుడుగా దానికి కొంత విరాళాన్ని ఇచ్చారంట. సో ఇప్పుడు దానికి సంబంధించి దాన్ని కూడా పెట్టుకొని అంటే అనేక కోణాల నుంచి ఇటు లీగల్ పోరాటము, రెండోది జనంలోకి వెళ్ళటము, మూడోది సామాజిక వర్గాలను సమీకరించడము, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వజ్రాన్ని ఏదో వజ్రంతో కోయాలన్నట్టుగా మీ సనాతనానికి నా సనాతనం అన్నట్టుగా తను అక్కడికి వెళ్ళటము. సో జగన్ ఒక 2-0 గేమ్ నెక్స్ట్ అనిపిస్తుంది. చాలా దూకుడు మీద కూడా ఉన్నారు అంటే అందుకే కదలికలోకి వచ్చాడు. ఇప్పుడు పాదయాత్ర ఏమో కొంత ఇప్పుడు కాదు 3 సంవత్సరాల తర్వాత అన్నారు కాబట్టి ఈ లోపల నేను నియోజకవర్గాలకు వచ్చి అందరినీ కలుసుకుంటానని చెప్పారు. కాబట్టి వైసీపీ యొక్క వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి, కార్యకర్తలకు హుషారు తెప్పించడానికి, జోష్ నింపడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అది వాళ్ళలో అది కానీ ఒక్క మాట మటుకు చెప్పుకోవాలి తప్పకుండా. రాజకీయంగా గతంలో ఓడిపోయినప్పుడు తెలుగుదేశం ఒక 2 ఏళ్ల పాటు వాళ్ళు చాలా స్తబ్దుగా ఉన్నారు అన్న విషయం చంద్రబాబు నాయుడు, లోకేష్ పదే చెప్పాల్సి వచ్చింది. వైసీపీ విషయంలో మటుకు అది కొంచెం తేడాగా ఉంది. వైసీపీ మటుకు ఏదో ఒక విధంగా స్టార్టింగ్ నుంచి కూడా ఏదో ఒక విషయంలో వాళ్ళు ఉన్నారు, ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. రెడ్ బుక్ వర్సెస్ వైసీపీ అన్న పద్ధతిలో దాన్ని తీసుకొచ్చారు. అరెస్ట్ లో పక్క కొనసాగుతూనే ఉన్నా వీళ్ళు ఎక్కడ తగ్గట్లేదు చేస్తూ వచ్చారు. దానికి తగినట్టు ఈ ఘటనలు కూడా వాళ్ళు కొంచెం దూకుడు పెంచడానికి దారి తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ వెళ్తున్నారు. దాని జగన్ పులివెందులు అంటే మామూలే కదా. ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే అని ఒక విధంగా పులివెందుల పునాది అనే ఒక దాన్ని వీళ్ళే బలపరిచినట్టుగా కూడా కనపడింది. ప్రతి నాయకుడు ఏదో ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే. అదేమి డిస్క్వాలిఫికేషన్ కాదు వాస్తవానికి. సార్ రైట్, ఇంకొక అంశం సార్, మనకి లోకేష్ వరుసగా నేషనల్ టూర్స్ అండ్ ఇంటర్వ్యూల్లో కూడా ఆయన ఫుల్ గా వ్యాఖ్యానించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇష్యూ, ఇందులో పవన్ పేరు ఎక్కడా కూడా ప్రస్తావించకపోవడం. నిన్న నారా లోకేష్ ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ముఖ్యమైన నాయకుడు, ఇంకా అందరూ మానసికంగా సిద్ధమైనారు. లోకేష్ ఇప్పుడు ఎప్పుడు అనేది తప్ప ఎవరు అనే ప్రశ్న లేదు. తెలుగుదేశంలో ఎప్పుడైనా వాళ్ళు ఎప్పుడు నిర్ణయించుకుంటారనే ప్రశ్న తప్ప ఇంకోటి లేదు. సో హెయిర్ అపరెంట్ లేదా ప్రిన్స్ వెయిటింగ్ ఈ టైప్లో ఉంది ఆయన పరిస్థితి. ఈ సమయంలో ఆయన జాతీయ మీడియాకి నిన్న ఉదాహరణకు రిపబ్లిక్ టీవీ, అర్నబ్ గోస్వామికి, తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళ వీటన్నిటికీ హాజరయ్యారు. ఈ హాజరవడానికి కూడా నేపథ్యం చూడాలి. కొద్ది రోజుల కిందట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరుసగా జాతీయ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చి నేను జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నాను, వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులను కలిసాను, ఢిల్లీ వేదికగా పవన్ హల్చల్ చేశారు కొద్ది రోజుల కిందట. ఆ చేసినప్పుడు ఆయన ఒక ప్రశ్న కూడా వేశారు. ఏమని, మీరు నారా లోకేష్ నాయకత్వంలోకి వస్తున్నారు కాబట్టి అక్కడ ఇబ్బందిగా ఉంటుందని మీరు తెలంగాణకు షిఫ్ట్ మారుతున్నారని కొన్ని వాదనలు ఉన్నాయి అని అడిగారు ఆయన. అదేం లేదండి, నేను మామూలుగానే వెళ్తున్నాను, తెలంగాణ
ఇప్పుడు సహజంగా నారా లోకేష్ ఇప్పుడు వెళ్ళి కీలకమైన ఇంటర్వ్యూలు ఆ ముఖ్యమైన వాళ్ళకి అవి ఇస్తున్నప్పుడు ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. ఒకటి ఆయన పాత్ర, వాళ్ళ ప్రభుత్వం యొక్క వ్యూహం, మూడవది పవన్ కళ్యాణ్, నారా లోకేష్, ఎందుకంటే ఇద్దరు యువ నాయకులు కాబట్టి. ఈ క్రమంలో కనుక మనం చూస్తే ఒకటి వాళ్ళ ఆయన వారసత్వం, పెట్టుబడులు, ఐటీ ఇటువంటివన్నీ మామూలుగా చెప్పేవని చెప్పారు. జగన్ ఏమైనా అరెస్ట్ చేస్తారా అనే ఒక ఇది వచ్చినప్పుడు చట్టం తన పని తను చేసిపోతుంది, మేము ఎవరి మీద మేమే తలుచుకుంటే జగన్ బయట ఉండేవాడు కాదు. ఇది ఒక ముఖ్యమైన ఇందాక మనం మాట్లాడిన నేపథ్యంలో మేమే కుట్రలు పడిన వాళ్ళం అయితే మేమే కనుక ఆ విధమైన కక్ష సాధింపు చేస్తే జగన్ బయట ఉండేవాళ్ళు కాదంటే ఇప్పుడు నార్మల్గా ఉంటే జగన్ బయటే ఉంటాడు అని ఒక అర్థం కూడా దాంట్లో ఉంది. అవును, అంటే కక్ష సాధింపు చేస్తే లోపలికి వెళ్తారు అంటే నార్మల్గా బయటే ఉంటారని. సరే లిక్కర్ కుంభకోణం అది ఇప్పుడు ఈ రోజు కూడా ఈడీ విషయాలని కొన్ని బయటకు వచ్చాయి, ఏం జరుగుతుంది మనం చూడాల్సి ఉంటుంది. కానీ మొత్తం మీద రెడ్ బుక్ తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు, కక్ష సాధింపు చేయము, 3 మాటలు ఆయన చెప్పారు. అమరావతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధుల మీరు చేస్తున్నారని అడిగితే కొంత వాళ్ళు 10,000 కొంతవరకు వాళ్ళు ఇచ్చారు, కానీ మేము ఎక్కువ భాగం మేమే రైజ్ చేస్తున్నాము అనే ఒక అంశం కూడా పరోక్షంగానే ఎంతో కొంత ఆయన చెప్పాల్సి వచ్చింది. కీలకమైంది, లోకేష్కు చాలా బలమైంది.